హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాడ్ కౌంటీ మీడియా ఇండియా లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళేంటంటే ఏదైనా ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం అండ్ దాని ద్వారా మోర్ కస్టమర్స్‌కి రీచ్ అయ్యేలాగా ఆన్‌లైన్ యాడ్స్‌ని రన్ చేయడం అండ్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి రైట్ ఆడియన్స్ టార్గెట్ అయ్యేలాగా యాడ్స్‌ని ప్రొవైడ్ చేయడం ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నేమ్ వచ్చేసి ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అండి. ఏఐని యూజ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌తో యాడ్స్ చేయడం అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఈ అపియరెన్స్ అయ్యేలాగా ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ ఫస్ట్ అపియరెన్స్ అయ్యేలాగా యాడ్స్ చేయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ని ప్రమోట్ చేయడం అండ్ వీటితో పాటు పెయిడ్ క్యాంపెయిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యాడ్‌ని క్లిక్ చేసినప్పుడు ఆ బ్రాండ్‌కి సంబంధించి వీళ్ళకు పే పర్ క్లిక్ అని, కాస్ట్ పర్ అక్వైజేషన్ అని, కాస్ట్ పర్ సేల్ అని, కాస్ట్ పర్ లీడ్ అని, కాస్ట్ పర్ ఇన్‌స్టాల్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ద్వారా వీళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ అయితుంది. అండ్ ఈ క్యాంపెయిన్స్‌కి వీళ్ళు వెబ్‌సైట్స్ అండ్ మొబైల్ యాప్స్‌ని యూజ్ చేస్తారంట. అండ్ అంతేకాదు వీళ్ళకు ఓన్ టూల్ కూడా ఉంది బిట్ కౌంటీ అని. అండ్ ఈ టూల్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి యాడ్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, అడ్వైజరీస్ కూడా. అండ్ దీంతో పాటు ఈ కంపెనీ ఒక క్లయింట్స్ ఏంటంటే షేర్చాట్, జెప్టో, పాలసీ బజార్, పైసా బజార్, బ్యాంక్ సాతి, ఎంయూవీ అండి. ఇక్కడేంటంటే ఈ కంపెనీస్‌కి యూజర్స్‌కి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు వీళ్ళ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా యాడ్స్ ద్వారా వీళ్ళు ఎక్కువ మంది కస్టమర్స్‌కి రీచ్ అవ్వాలి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటిని ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 2 కేటగిరీస్‌లో వీళ్ళ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుందండి. అందులో ఫస్ట్ వచ్చేసి యాడ్ టెక్, అడ్వర్టైజింగ్ టెక్నాలజీ, సెకండ్‌ది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఈ 2 కేటగిరీస్‌లో వీళ్ళు సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ మే 30, 2025కి 45 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ కేటగిరీ వైస్‌గా మనం రెవెన్యూ చూసినట్లయితే యాడ్‌టెక్ నుంచి వీళ్ళకు 59% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. డిజిటల్ మార్కెటింగ్ నుంచి 40% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం రెవెన్యూ మోడల్ వైస్ చూసినట్లయితే ఈ గ్లోబల్ మొబైల్ బిజినెస్ అండ్ కాస్ట్ పర్ ఇన్‌స్టాల్ నుంచే 44% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ లీడ్ జనరేషన్ నుంచి 33% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చేసి ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్‌గా కూడా వీళ్ళు సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్‌పోర్ట్ సేల్స్ నుంచి మీరు చూసినట్లయితే ఆల్‌మోస్ట్ 63% రెవెన్యూ వస్తుందండి. డొమెస్టిక్ సేల్స్ అయితే 60% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి. రెవెన్యూ గ్రోత్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్‌లో 61% గ్రోత్ అయితే కనపడుతుంది. 43 క్రోర్స్ నుంచి 69 క్రోర్స్‌కి. అండ్ పాట్ గ్రోత్ చూసినట్లయితే 66% గ్రోత్ కనపడుతుందండి. ఇయర్ ఆన్ ఇయర్‌లో 8 క్రోర్స్ నుంచి 13 క్రోర్స్‌కి. అండ్ అంతేకాదు ప్రీవియస్ ఇయర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది రెవెన్యూలో అండ్ మార్జిన్స్‌లో. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా 47% గ్రోత్ అయితే కనపడుతుంది. సో క్యాపిటల్‌ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ వీళ్ళు రిటర్న్స్‌ని అయితే స్ట్రాంగ్‌గా చూపిస్తున్నారు. అండ్ అసెట్స్ కూడా ఆల్‌మోస్ట్ 62% గ్రోత్ అయితే కనపడుతుందండి. దీంతో పాటు నెట్ వర్త్ కూడా ఆల్‌మోస్ట్ డబుల్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు డెబ్ట్ ఫ్రీ కంపెనీ. సో ఓవరాల్‌గా రెవెన్యూ గ్రోత్ బాగుంది. ఎక్స్‌పాన్షన్ బాగుంది. ఓవరాల్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. అండ్ దట్ టూ డెబ్ట్ ఫ్రీ కంపెనీ. సో ఫండమెంటల్‌గా వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి. జూన్ 27న ఓపెన్ అయ్యి జూలై 1న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 80-85 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 50 క్రోర్స్ పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,36,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి. ఎఫ్ఎల్ అండ్ డిఏపిఎస్ ఇక్కడ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా. బట్ ఓవరాల్ గ్రోత్ పరంగా, మార్జిన్స్ పరంగా, రిటర్న్స్ పరంగా చెప్పాలంటే యాడ్ కౌంటీ మీడియా ఇక్కడ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారండి. అండ్ దీంతో పాటు పీఈ రేషియోతో కంపేర్ అయ్యి చూస్తే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. సో ఫండమెంటల్లీ గ్రోత్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి ఐపీఓలో అయితే గట్టిగా డిమాండ్‌ని అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి. ఓవరాల్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ బాగుంది. అండ్ దీంతో పాటు వీళ్ళ వాల్యుయేషన్స్ కానీ, ఎక్స్‌పాన్షన్ కానీ, డెప్త్ పరంగా కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. గ్రోత్ పరంగా కూడా. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇక్కడేంటంటే ఓవరాల్ 10 టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాటి నుంచి వీళ్ళకు 76% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. సో, ఆ పర్టిక్యులర్ క్లయింట్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ దీంతో పాటు డొమెస్టిక్ వైస్‌గా చూసుకున్నట్లయితే హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే వీళ్ళకి 86% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. ఆ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది.
అండ్ వీటితో పాటు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ మీద కూడా నెగెటివ్ క్యాష్ ఫ్లో ఉంది. ఇది కూడా మనం మానిటర్ చేస్తే సరిపోయిద్ది. సో, ఓవరాల్ గ్రోత్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్‌గానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 39% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.